రాజా, చెప్పన్నా. అదే ఏం లేదు, వీడు అమర్గాడు ఫోన్ చేసిండు. ఆ, అదే వాడు ఆ రామేశ్వర బండ ల్యాండ్ ఏదో అమ్మేసుకొని పిల్లలకి కొంచెం ఫిక్స్డ్ వేసేద్దామని చూస్తున్నాడు వాడు మరి. ఓకే, వెరీ గుడ్, మంచిదే కదా. నా పిల్లల పాపం ఏదో ఒకటి అవుతుంది కదా. అదే రాజా, మరి ఎందుకు దీన్ని అనవసరంగా ఇష్యూ చేసుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు మన ఈయన రవికాంత్. ఏమంటుందో. అసలు నేను అడుగుతున్నా, మామూలుగా ఇది క్లోజ్ చేసుకోవచ్చు కదా ఇష్యూని ఇప్పుడు. అది యాక్చువల్గా రాజా, నీకు తెలుసు నాకు తెలుసు, కంపెనీ ఫౌండర్ ఎవర్రా యాక్చువల్గా? ఇప్పుడు ఎట్లుంటది అంటే అన్న, అది వాళ్ళిద్దరు పక్కన పెట్టు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఇచ్చినా కానీ అది ఎట్లుంటది అంటే, ఇప్పుడు రవికాంత్ ఏమంటాడంటే, ఇప్పుడు అమరే అంటాడు ఒక విధంగా. ఏమంటాడంటే, అరే నాకు ఆ పార్ట్నర్ దొరికిందో ఆ మొత్తం ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తారా, ఆయన మంచిగా నడిపించిండు అంటాడు. ఈయన ఏమంటాడంటే, నాకు వద్దురా బాబు, ఏఆర్ ఇంజనీర్ కంపెనీ మొత్తం తీసుకోమను, ఎవరు వద్దు అంటాడు ఆయన. ఎవరు రవి. ఎందుకంటాడు అట్లా మాట రవి? ఇప్పుడు ఆయన నాకు డైవర్ట్ అయిపోతాము, ఇద్దరం డైవర్ట్ అయిపోదాం అంటే, ఆయన కంపెనీ తీసుకుంటా అంటే తీసుకోమందు, నాకు ఏం అవసరం లేదు, నేను వేరే పని ఏదైనా చేసుకుంటా, లేకపోతే ఇదే బిజినెస్ మళ్ళీ ఇంకో స్టార్ట్ చేసుకుంటా అని అప్పుడు అన్నాడు నాకు. అన్నాడు కరెక్టే. ఇప్పుడు వాడు మరీ అంత దూరం పెట్టేసి వాడు అసలు పాపం ఏంది వాడు, నాకు అర్థమైతే లేదు. మన పిల్లలు మొన్న ఇంటికి వెళ్తే వాళ్ళు చాలా బాధ అనిపించింది రాజా పిల్లల్ని చూసి. నాకు ఒక 2-3 సంవత్సరాల తర్వాత మొన్న కనబడ్డారు అన్న. యాక్చువల్లీ ఏంటంటే, నేను కొంచెం ఎమర్జెన్సీలో డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. అరే ఇక నేను హాస్పిటల్ పోతున్నా, అప్పుడే వాళ్ళు కలిసిరు. కలిస్తే ఎక్కడ పోతున్నా కన్నాను అంటే, ఇట్లా షాప్ లో పోతున్నాం అది అన్నారు. సరే వెళ్ళిపోండి అన్నది. నేను కూడా వెళ్ళిపోయాను నైట్, అంటే అరౌండ్ 7:30. అదే ఇప్పుడు రవి మన అమర్ ఏమంటాడంటే, టెక్స్టైల్ దాంట్లో బిజినెస్ వచ్చినప్పుడు ఆ డబ్బులతో కొన్నాను నేను అది మొత్తము. అప్పుడు రాజాకు కూడా 5 లక్షలు ఏదో ఇవ్వాలంటే ఇవ్వటం ఎందుకు అని ల్యాండ్ కొనిపించాము. ఇప్పుడు నేను అది అమ్మేసుకుంటే నేను పిల్లలకు ఫిక్స్డ్ వేసుకోవాలి కదా, పిల్లలు ఎడ్యుకేషన్కి వచ్చారు కదా, ఎంతకాలం ఇది అర్థం లేకుండా అన్నట్టు మాట్లాడతారు. ఆయన ఏమంటాడంటే, నేను అక్కడ ఎమ్మెల్యే దుర్గాని ఎవరు నిలబెట్టిండు కదా ఖమ్మంలో, ఆ ఖమ్మంలో అయితే ఆమెను తీసుకుని పంపిస్తాను బోస్, పిల్లల్ని తీసుకొని నువ్వు సప్పన్ దేవ్ దగ్గరికి వెళ్ళు, నేను ఎస్పీకి వాళ్ళందరికీ కంప్లైంట్ పెట్టి ఆ కాపీ పెట్టి నేను పంపిస్తాను నెక్స్ట్ వీక్లో, నువ్వు సప్పన్ దేవ్ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టబ్బా, మొత్తం వీడియో రికార్డ్స్ అన్నీ ఉన్నాయి, ఏది తప్పో ఏది న్యాయమో వాళ్ళే తెలుస్తారు అన్నట్టు మాట్లాడినా. తొందరపడకరా, నేను మాట్లాడతా, నేను రవికాంత్తోనూ రాజతోనూ మాట్లాడి నేను సెటిల్ చేస్తాను, తొందరపడకని చెప్పిన నేను. అది ఉన్నది అన్న, అదో ఒక పాయింట్ అన్న, ఒక వర్షన్ అది. ఇప్పుడు నాకు రావాల్సిన పైసలు నాకు ఇప్పుడు ఈయన ఇయ్యట్లేదు, ఆయన ఇయ్యట్లేదు, నేను ఎవరిని అడగాలన్నా మరి అందుకని మీరు ఇప్పుడు ఇగో మీ ఫ్యామిలీ, నువ్వు నీ భార్య, అమర్ భార్య, రవికాంత్ భార్య, మీరు నలుగురు మీ 6 కూర్చొని సెటిల్ చేసుకుంటే దెబ్బకి అయిపోతుంది అబ్బా. ఎందుకు వచ్చిన లోన్ మీకు? ఇప్పుడు మేము ఏం చేసినా కానీ, ఇప్పుడు చూడన్నా, నువ్వు ఉన్నావు, నేనున్నా, మా భార్య ఉంది, అమర్ వాళ్ళ వైఫ్ ఉంది, వదిన ఉంది, రవి వాళ్ళ వైఫ్ వదిన ఉంది, అన్ని ఉన్నారు అన్న. కానీ అసలు వాళ్ళు ఇద్దరు లేరు. ఇప్పుడు మనం అందరం కూర్చొని మాట్లాడితే లాస్ట్ కి ఒకటి సెటిల్మెంట్ వస్తే వీళ్ళందరూ కలిసి మనం చూత చేస్తాం. అది తర్వాత విషయం, అది తర్వాత విషయం. వాళ్ళిద్దరు మాట్లాడుకోమను, నువ్వు మధ్యలో ఉండు, వాళ్ళిద్దరితో అదే రవి గారు ఏదో థ్రెట్ ఏదో అన్నాడంట కదా, వాడిని లెటర్ రాసి మనం ఎటువంటి హాని నీకు ఉండదు, అమర్ నువ్వు రా వచ్చి సెటిల్ చేసుకుందని ఒక లెటర్ రాసి ఇమ్మను వాడిని, రవిని, దెబ్బకి సెటిల్ అయిపోతుంది. రావాల్సిన అవసరం అమర్ ఇప్పుడు ఇద్దరు ఫేస్ చేసుకోవద్దు అనుకుంటే ఫేస్ చేసుకోవద్దన్నా. అవును, వానికి వాడు ఏదో ల్యాండ్ ఉంది కదా, ఈ ల్యాండ్ ఎవరి వాళ్ళు బాగా చేసుకున్నామో అమ్ముకుందామో ఎవరి వాళ్ళు, అందుకని ఒకటి సెటిల్మెంట్ చేసుకోమని అయిపోతుంది కదా. అదే అమ్మేసుకుంటారో ఉంచుకుంటారో వాళ్ళ ఇష్టం. అదే వాళ్ళు అదే అంటున్నా, అదే నేను కూడా అంటున్నాను అబ్బా. ఏ రకంగా ఇప్పుడు ఆయన అమర్ రావాల్సిన అవసరం లేదు, ఈయన ఇద్దరు ఫేస్ అవ్వను అంటే ఇద్దరు ఫేస్ కాకపోయినా పర్వాలేదన్నా, అయిపోతుంది. మధ్యలో ఏమంది ఒకటి ఏదో అది ఉంటుంది కదన్నా, ఏదో అప్లై చేసుకుంటే వాళ్ళు ఎవరి వాళ్ళు బుక్కులు వచ్చేస్తాయి, ఎవరి వాళ్ళు పాస్ బుక్కులు వస్తాయి, ఎవరి వాళ్ళు అమ్ముకుంటారో ఉంచుకుంటారో వాళ్ళు ఇష్టం. ఇక వాడేమంటాడంటే, అరే రాజా కన్నా చెప్పరాబాయ్, జీపీఏ చేసేస్తాను రాజాకి, దాని మార్కెట్ వాల్యూ ఎంత అంత ఇచ్చే అన్న నాకు నా మీద నమ్మకం ఉండొచ్చు ఆయనకు, కానీ విను ఆయన మాట అన్నాడబ్బా. ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్లో తిరిగాను, నీకు తెలుసు కదా నా విషయము. నేను ఎంతసేపు పొద్దుగాలు వేస్తే కాలేజు, ఇంతకు మించి వేరే బిజినెస్ ఉండదు నాకు. ఆయన ఏమంటే రాజాకి చెప్పేసే బోస్, రాజాకి జీపే చేసి ఇచ్చేస్తా, దాని వాల్యూ ఎంత ఉందో నాకు ఇచ్చేసేయమను అని చెప్తున్నాడు.
నా దగ్గర నేనే పైసలు లేవు అన్న. నేను ఒక మాట నేను చెప్పినాక ఆయనకు చెప్పకపోతే ఆయన కూడా అవసరం అన్న, పిల్లల కోసం ఒక నేనే అడుగుకొని తిరుగుతున్నాను నా పైసలు. నా దగ్గర పైసా లేదు నా దగ్గర. నేను ఏం కొనుక్కుంటా చెప్పు. ఎందుకు నువ్వు రవి దగ్గర వర్క్ చేస్తున్నావు కదా ఇప్పుడు? వర్క్ అన్న నేను కిరాయికి ఉంటున్నా. నేను ఒకటి చెప్తాను, నేను కిరాయికి ఉంటున్నా. నాకు వేరే సోర్స్ లేదు జీతం వచ్చేది. నేను పని చేసుకుంటున్నా, జీతం 16,000 రూపాయలు కిరాయి కడుతున్నా. నాకు ఇప్పుడు హాస్పిటల్, డాడీది, వైఫ్ది అన్ని కడుతున్నా. నేను ఏడికే సేవింగ్ ఉంటాయన్నా చెప్పు. నా దగ్గర ఏడున్నాయని పైసలు చెప్పు. మరి ఏడికెళ్ళి ఎట్లా చేద్దాం మరి? పాప మా రామేశ్వర పంటదా? నేను ఒకటి చెప్తానా చెప్పు. నిన్ను ఒక 5 లక్షలు తీసుకురు మా అక్క దగ్గర. ఎవరి దగ్గర? మా అక్క దగ్గర. మా అక్క దగ్గర. మీ అక్క దగ్గర? ఓకే ఓకే. 5 లక్షలు తీసుకుర్రు అన్న. అది నేనే ఇప్పించిన. 5 లక్షలకి ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. నేను 4 లక్షల చిల్లర నేను ఇంట్రెస్ట్ కట్టుకున్నా. నేను ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ ఆమె పంపించింది, ఇంట్రెస్ట్ నేను పెడతాను నేను కావాలంటే. వీళ్ళు ఇయ్యలేదు నాకు, నేను కట్టుకున్నది. వచ్చిన 30,000 25,000 ఉండే, 30,000 మొన్న చేసిండు. 30,000 నేను ఆమెకు 7,500 ఆమెకు కట్టి, నేను 16,000 రూపాయలు కిరాయి కట్టుకొని నేను ఏం నడిపిస్తున్నాను ఏంటి అనేది నాకు తెలుసు అన్న. మరి ఏం చేద్దాం చెప్పు రాజా. మరి ఎప్పుడు ఎవరిని నేను తప్పు పట్టలే, ఎందుకంటే నాకు లైఫ్ చూపించాడు. నేను ఎవరిని తప్పు పడతలే. అదే చెప్పింది. నాకు ఇష్టం బాగాలేకుండా నేను ఎట్లా అయిపోయినాను. లే నిజంగా టైం బ్యాడ్. యాక్చువల్గా నువ్వు అంటే బాగా లైక్ చేస్తాడు కదా, తెలుసు కదా నాకు. మీరు అంత ప్రాజెక్టులు ఆయనకు ఒకటే చిన్న కోపం ఉండే నా మీద. సరే ఆ కోపం తీసుకొని ప్రాబ్లం లేదు, నాకు ఏం బాధలేదు. నాకు అట్లాంటిది ఏమో ఇది లేదన్నా నాకు. ఇప్పుడు ఒకటి ఇంకోటి అన్న, నువ్వే ఎప్పుడైనా మాట్లాడాలతోనే ఆయనతోనే ఒక డీడీలు కట్టమన్నా ఇళ్లకు. ఆయన చెప్తే ఉంటాడు నీకు. ఒక 10 లక్షల రూపాయలు డీడీలు కట్టాను. 10 లక్షల రూపాయలు డీడీలో 5 సంవత్సరాల నుంచి 10 లక్షల రూపాయలు డీడీలో 5 సంవత్సరాల నుంచి ఒక పైసా ఇంట్రెస్ట్ రాలేదన్న. ఆ డీడీలు రిటర్న్ వచ్చినాయి. రిటర్న్ వేసుకున్నామన్నా కానీ డీడీలు వేసుకున్నామన్నా కానీ లేదన్నా. అయ్యా మరి డీడీలు ఎక్స్పైర్ అయితే అనుకుంటా కదా, బాగా చూసుకోవాలి కదా మరి. అవి ఎక్స్పైర్ అవునా కానీ ఏం కాదన్నా, వస్తాయి డీడీలు. అమౌంట్ మన వస్తుంది. అంటే ఎవరి పేరు మీద ఉన్నాయి అవి? అవి వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయి అన్న. నువ్వు ఒకసారి కలుస్తా, నీకు ఆ డీడీలు కూడా చూపిస్తా. నువ్వు తీసుకోవా డీడీలు కూడా కావాలంటే, నాకేమొద్దు. నాకెందుకు కానీ అవుతాయి. సరే అట్లా కాదు. వీళ్ళని ఎట్లా ఈ పంచాయతీ ఎట్లా సెట్ చేద్దాం చెప్పు. నువ్వు చెప్పు కొంచెం, నాకు అర్థమైతలేదు. సింపుల్ ఏం లేదన్నా. ఇప్పుడు ఆ ల్యాండ్ వర్క్ అంటే ఆ ల్యాండ్ వరకు ఒడ్డే పేరు మీద జీపీఏ చేసేసేమను. నా పేరు మీద ఏమొద్దు. ఆ ల్యాండ్ వాల్యూ ఎంత ఉన్నదో చూసుకుందాం ఆడ మార్కెట్ లో. ఆ వాల్యూ ఎవరికైనా అమ్మి ఇచ్చేద్దామంటే పైసలు ఇచ్చేద్దాం. అదే ఇప్పుడు ఎంత ఉంది మార్కెట్ వాల్యూ, ఎంత ఉంది ఏందో చెప్తే ఆయన అమ్మేద్దాం అంటున్నాడు. నాకు కూడా తెలియదు అన్న. ఆయన ఎప్పుడు కనుక్కోలేదు దాని గురించి. ఎందుకంటే నేను ఎప్పుడు అసలు ఇంత కూడా కనుక్కోలేదు. అంటే కనుక్కుంటా అదినే అడగాలి, ఎందుకంటే వాళ్ళ పతంజలి సైడ్ కాబట్టి అక్కడనే కదా. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు అంటే నేను రాజానే నమ్ముతాను, రాజా పేరు మీద జీపే చేసేస్తా, రాజానే అమ్మేస్తాడు అంటున్నాడు. అన్నా నీకు వద్దాను నా పేరు చూసి. ఎందుకంటే ఆయనకు నా మీద నమ్మకం ఉంది, నేను ఒప్పుకుంటాను. ఆ నమ్మకాన్ని అట్లనే ఉంచుకున్నాం అది అంతే. ఎప్పుడైనా కలిసినా కానీ అరే మాట్లాడుతూనే ఉండాలన్న ఆ రిలేషన్. నేనైతే మెయింటైన్ చేస్తా ఆ రిలేషన్. అది మంచిదేలే అబ్బాయి. ఎందుకు రిలేషన్ ఎందుకు ఫోన్ కాల్ కూడా చేయలేదన్న ఎప్పుడు కూడా. కాదు ఎందుకు అట్లా కాదు రాజా, ఎందుకు ఇచ్చేసిండు ఆయనకు అనేది అది పక్కకు పెడితే అన్న. రవి అయితే నాతో ఒకటే అన్నాడు ఒక రోజు. ఇప్పుడు మేము ఇక్కడ తమిళనాడు నుంచి వచ్చినప్పుడు నేను అప్పటి నుంచే మానేసాను ఆఫీస్. అయితే మా ఆఫీస్ మానేసినాక ఒక రోజు నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నేనే ఫోన్ చేసిన ఒకసారి 2 సార్లు. ఫోన్ చేస్తే అన్నాడు ఏంద్రా నువ్వు కాల్ చేస్తున్నావు నువ్వు అంటే, లేదు ఇట్లా ఉన్నాయి, అక్క పైసలు ఉన్నాయి, డాడీ పైసలు ఉన్నాయి అన్న, అవి ఎవరు ఫిక్స్ చేస్తారు నాకు అది ఇది అని అంటే, నువ్వు పోయి రవిని అడుగు, రవి ఇచ్చేస్తాడు, నేను చెప్పినా అని చెప్పు అన్నాడు. కానీ రవి ఏమంటాడు, అరే నువ్వు చెప్తే ఇట్లా రవి ఆయన నాకు ఏమన్నా చెప్పాలి కదా, ఆయన నాకు ఫోన్ అయినా చేయాలి, మెసేజ్ అయినా పెట్టాలి, రాజు సెటిల్ చేయమంటారు, వచ్చినప్పుడు సెటిల్ చేసుకున్నాము అని ఏదో ఒకటి వాళ్ళు తెచ్చుకుంటూ మాట్లాడుకుని నాకు పైసలు ఇస్తే అయిపోతుండే. అది కాలేదు. సరే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పాత కథలు అన్ని టూవీ వేస్ట్ అన్నా. వేస్ట్ కాబట్టి నువ్వు ఒక చిన్న చెప్పు. ఉన్న వాస్తవానికి ఏంటంటే ఆయన ఒక ఏదేమంటారు అది అంటారన్న ల్యాండ్లలో అప్లై చేయడానికి ఏమంటారన్నా ఈసీ కాదన్న, మొటేషన్ అప్లై చేస్తే ఎవరి దానికి పాస్బుక్ అయిపోతుంది. తర్వాత ఆయన అమర్ పేరు మీద
పాస్బుక్ వస్తుంది కాబట్టి అమరు ఏ రేటుకు ఉందో అది అమ్మి పెట్టుకో అంటే ఎవరికైనా చెప్పి అమ్మి పెట్టచ్చు. అది మధ్యలో ఉండి, ఎందుకంటే ఆయనే సంతకం పెట్టాలి కాబట్టి ఆయన సంతకం పెట్టేస్తాడు. ఆయన పైసలు ఎవరు ఇచ్చే కొనేటోళ్ళు ఆయనకి ఇస్తారు పైసలు కాబట్టి మనకేం ఇబ్బంది ఉండదు అన్న. కరెక్ట్. ఏంటంటే మనం మధ్యలో ఆయన పేరు మీద వస్తుంది, ఆయన పేరు మీద పాస్బుక్ వస్తుంది. అది ఎవరి పేరు మీద డీటెయిల్ చేయాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్ అమ్మేసేయచ్చు అయితే ఆయన ఆయన పేరు మీద వస్తుంది అన్న పాస్బుక్. మరి ఎట్లా మరి ఇప్పుడు ఈ రవికాంత్ ఏమో కనీసం నాతో ఏం మాట మాట్లాడట్లేదు, ఏమి స్పందించట్లేదు. మరి రవికాంత్ పోనీ రవికాంత్ ఒక లెటర్ తీసుకో మరి, కనీసం నేను ఎటువంటి మా ఇద్దరి మధ్యలో ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మేము శాంతి సామరస్యంగా మేము మా ప్రాపర్టీస్ మేము డివైడ్ చేసుకోవాలనుకుంటున్నామని ఒక లెటర్ ఏదైనా ఇవ్వను, అయిపోతుంది. వన్స్ ఫర్ ఆల్ సింగిల్ షాట్ క్లియర్ అయిపోతారు అబ్బా. ఎక్కడో అక్కడ ఎందుకు వచ్చిన లేదు మనకి. అది అన్ని సెటిల్ చేసుకుంటారు, అన్ని సెటిల్ చేసుకుని ఎవడి వానని బతకని అబ్బా ఎందుకు వచ్చింది పాపము. ఇప్పుడు వాడు పిల్లల్ని చూడకుండా 6 సంవత్సరాల నుంచి పిల్లలకు దూరంగా ఉంటే మొన్న ఖమ్మం వెళ్ళారంట పిల్లలు, తెలుసా నీకు ఆ విషయము? మొన్న ఫ్యామిలీ అంతా ఖమ్మం వెళ్ళారు, పిల్లలతో చక్క సరదాగా ఉన్నాడు, బాగున్నాడు. వాడు ఇంకా ఖమ్మం నుంచి వచ్చేసిన పిల్లలతో ఉండాలి, ఇంకా ఎట్టి పరిస్థితి, లేకపోతే నేను పెద్ద కంప్లైంట్ అవన్నీ పెడతా అంటే పెట్టకరా బాబు, ఎందుకు అనవసరమైన న్యూసెన్స్. ఇప్పుడు కోతి కొట్టుకొని పిల్లి ఎత్తుకపోయినట్టు ఉంటుంది, వద్దు అట్లాంటి పనులు చేయకని చెప్పిన నేను. ఏదైనా విత్ ఇన్ 4 walls సాల్వ్ చేసుకోవాలి రాజా. ఇవన్నీ బయటకు మార్కెట్లోకి వెళ్ళకూడదు అబ్బా ఇట్లాంటివి. నువ్వు ఆ రవికి కూడా ఒక మాట చెప్పి చూడు, క్లోజ్ చేద్దాం మనం.